21వ అధ్యాయము చదివి వినిపించాలి. ఆ తర్వాత దినకర్ గారు వచ్చి ఒక క్లుప్తమైన ప్రార్థన చేస్తారు. మనము ఈ దినము 21వ అధ్యాయము యెషయా గ్రంథాన్ని ధ్యానిద్దాం. మన సహోదరి శాంతకుమారి గారు వచ్చి యెషయా గ్రంథము 21వ అధ్యాయం అంతా కూడా చదివి వినిపించాలి. ప్రైజ్ లార్డ్ అండి. బైబిల్ స్టడీ నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాము. సముద్ర తీరమున అడవి దేశమును గూర్చిన దేవోక్తి. దక్షిణ దిక్కున సుడిగాలి విసరినట్లు అరణ్యం నుండి భీకర దేశం నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసం చేయవారు మోసం చేయుదురు, దోచుకొని వారు దోచుకొందురు. ఏలాము బయలుదేరము, మార్జ ముట్టడి వేయము, వారిని తూర్పురంతయు మాన్పించుచున్నాను. కావున నా నడుము బహు నొప్పిగా ఉన్నది. ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది. బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను. నా గుండె తట్టడ కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపరుచున్నది. నాకు ఇష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయను. వారు భోజనపు బలను సిద్ధం చేయుదురు, తివాసీలు పరతులు అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా లేచి కేడములకు చమురు రాయుడి. ప్రభు నాతో ఇట్లనెను, నీవు వెళ్ళి కావలివాని నియమింపుము, అతడు తనకు కనబడిన దానిని తెలియజేయవలెను. జతలు జతలుగా వచ్చు రౌతులను, వరుసలుగా వచ్చు గాడిదలను, వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవ్వెగ్గి నిదానించి చూచును. సింహము గర్జించినట్లు కేకలు వేసి, నా ఏలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిల్చుచున్నాను, రాత్రంతయు కావలి కాయుచున్నాను. ఇదిగో జత జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను, దాని దేవత విగ్రహములన్నింటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు, ముక్కలు ముక్కలుగా విరగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చెను. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళంలో నూర్చబడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పి ఉన్నాను. దామాను గుర్చిన దేవోక్తి. కావలివాడా, రాత్రి ఎంత వేళైనది అని ఒకడు శరీరంలో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు, ఉదయంనగును రాత్రి అగును, మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. అరేబియాను గూర్చిన దేవోక్తి. దేదానీలైన సార్ధవాహులారా, సాయంకాలంన మీరు అరబీ ఎడారిలో దిగవలెను. తేమాదేశ నివాసులారా, దప్పిగొన్న వారికి నీళ్లు తెండి, పారిపోచిన వారికి ఎదురుగా ఆహారము తీసుకుని రండి. ఖడ్గభయం చేతను, దూసిన ఖడ్గభయం చేతను, ఎక్కువ పెట్టబడిన ధనుసుల భయం చేతను, క్రూర యుద్ధ భయం చేతను వారు పారిపోవచ్చున్నారు. ప్రభు నాకిలాగూ సెలవిచ్చున్నాడు, కూలివారు ఎంచినట్లుగా ఒక ఏడాదిలో కానీ కేదారి ప్రభావమంతయు నశించిపోవును. కేదారీల బలార్జుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు. ఇలాగూ జరుగునని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నారు. దేవుడి పరిశువాక్యం దీవించును గాక. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీరు ఉన్నవాడను అనువాడవై ఉన్న గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, సైన్యములకు అధిపతి అయిన తండ్రి, సకలాశీర్వాదములకు దీవెనలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నేటి సాయంకాల సమయంలో తండ్రి, సంఘ కార్యక్రమంలో భాగంగా బైబిల్ పఠనంకు తండ్రి చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించండి. మార్గ మధ్యంలో ఉన్న వారిని కూడా, మా సహోదర సహోదరులను త్వరగా తోడుకొని రమ్మని
ఇంకా రాలేక తండ్రి వెనుకబడిన వారికి తండ్రి వారిని పురికొల్పి ప్రోత్సహించి మరొకసారి బైబిల్ పఠనం క్లాసులో చేరుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మరి ముఖ్యంగా మీ దాసుడు మా సంఘ కాపరి రెవరెండ్ వెంకటేష్ పాలయ్య గారు కొద్ది సమయం తండ్రి మీ పక్షంగా నిలవబడి యెషయా గ్రంథం 21వ అధ్యాయాన్ని వివరంగా విపులీకరించి చెప్పనై ఉంటుండగా తండ్రి మీ జ్ఞానం చేత నింపండి, ఆత్మాభిషేకమును దయచేయండి. విన్న వాక్యాన్ని మేము పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించుటకు మీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మాకు కృప చూపి సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా తండ్రి మా సంఘ ప్రెసిడెంట్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా ప్రెసిడెంట్ గారైనటువంటి ప్రసాద్ గారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అతని సంఘంలో కానీ బయట కానీ కుటుంబ వ్యక్తిగత జీవితాలలో ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నాడో ఆ సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము నాయన. తండ్రి బిడ్డకు మీ ధైర్యాన్ని ఇవ్వండి, మీ శక్తిని ఇవ్వండి, మీ జ్ఞానమునివ్వండి, మీ బలమునివ్వండి తండ్రి. ఈ సంవత్సరం తండ్రి మీరు సంఘ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు నాయన. సంఘ కార్యక్రమాలను ఇంకా బలంగా తండ్రి మీ ఆత్మాభిషేకం చేత ముందుకు నడిపించుటకు కావలసిన కృప చూపి సహాయం చేయమని వేడుకుంటున్నాము నాయన. అలానే తండ్రి రేచల్ దినేష్ కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము నాయన. బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మంజులా ప్రవీణ్ మోహన్ గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము నాయన. అలానే పుల్లా మోజస్ గారికి తండ్రి అయ్యా ఐసీయూ నుంచి వార్డుకు షిఫ్ట్ చేసిన విధానమును బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా సంఘానికి మీరు ఇచ్చిన సహోదర సహోదరులను బట్టి తండ్రి మీకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఒకరి కొరకు, ఒకరి అవసరాలలో, ఒకరి కొరకు, ఒకరి అనారోగ్యంలో, ఒకరి కొరకు ప్రార్థించుకుంటకు ఈ సంఘానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా కొద్ది సమయం మీ సన్నిధిలో గనుపుటకు తండ్రి అయ్యా మీరు మాకు ఇచ్చిన శ్రేయస్కరమైన సమయాన్ని బట్టి మరొకసారి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మాకై ప్రాణం పెట్టిన మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి స్తోత్రించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సంఘముగా కూడి వచ్చిన ప్రియులకందరికీ కూడా యేసునామమున శుభములు తెలియజేసుకుంటూ ఈ దినం బైబిల్ స్టడీలో మనం ధ్యానించబోయేటువంటి వాక్య భాగాన్ని మన మధ్యన శాంతకుమారి గారు చదివి వినిపించారు. దినకర్ గారు ఆ యొక్క వాక్యమును కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. యెషయా గ్రంథము 21వ అధ్యాయము. దయచేసి నాతో పాటు యెషయా గ్రంథము 21వ అధ్యాయము తీయండి. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 20వ అధ్యాయం ధ్యానించినప్పుడు మనం ఒక విషయాన్ని మీకు బయలుపరిచి ఉన్నాను. 19, 20 అధ్యాయాల్లో యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఐగుప్తు వైపు మీరు తిరిగి ఐగుప్తుతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన మీకు ఏ ప్రయోజనము ఉండదు. ఎందుకనగా ఐగుప్తు దేశాన్నే పడిపోబోతూ ఉన్నది, అది బలహీనమైన దేశము కాబోతూ ఉన్నది. కాబట్టి మీరు ఐగుప్తు మీద ఆధారపడకండి, ఐగుప్తు వైపుకు చూడకండి అని చెప్తున్నాడు. ఇప్పుడు 20వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే 21వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే ఆనాడు మీకు బైబిల్ స్టడీ ప్రారంభమైనప్పటి నుంచి నేను మీకు చెప్తున్నాను, మరొకసారి గుర్తు చేయనివ్వండి. ఈ యొక్క ప్యాలెస్టైన్ కంట్రీస్ అనబడిన ఈ యొక్క యూదా, ఇజ్రాయేలు, ఫిలిష్తియా, సిరియా, ఏవేవైతే ఈదోము, ఈ దేశాలన్నీ కూడా అరేబియా దేశాలు, ఆ యొక్క ప్యాలెస్టైన్ దీంట్లో ఉండే దేశాలన్నీ కూడా అటు పక్కన సూపర్ పవర్ అయిన అష్షూరు రాజ్యము వారికి దండెత్తి వచ్చేటువంటి సమయంలో ఇటు పక్కన సూపర్ పవర్ అయిన ఐగుప్తుతో పొత్తులు పెట్టుకోవడానికి ప్రయత్నించేవారు. ఒక్కొక్కసారి వీలు కాకపోతే అష్షూరు రాజుకు కప్పం చెల్లించి సామంతరాజులుగా ఉండేవారు. వీరితో పాటు ఇంకొక సూపర్ పవర్ లేస్తూ ఉందన్నమాట. ఎవరు అంటే బబులోను సామ్రాజ్యం. ఈ యొక్క బబులోను సామ్రాజ్యము ఎవరైతే అష్షూరుకు ఎదురు తిరుగుతూ ఉన్నారో వారికి సపోర్ట్ ఇచ్చేటువంటి నేపథ్యంలో ఉంటూ ఉన్నది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ కోయాలిషన్స్ మారుతూ ఉండేవన్నమాట, ఈ యొక్క పొత్తులు మారుతూ ఉండేవి. యెషయా గ్రంథంలో యెషయా 7వ అధ్యాయం నుంచి నొక్కి వక్కాణిస్తూ ఆయన చెప్తున్న మాటలు ఆహాజుతో కానీ ఆ తర్వాత వచ్చిన ఈ యొక్క వాక్య భాగాలు మీకు చెప్పాను. ఆ యొక్క 14వ అధ్యాయం నుంచి ఒక అధ్యాయం నుంచి ఆహాజు మరణించిన తరువాత అంటాడు. ఆహాజు మరణించిన తరువాత అంటే ఆహాజు కుమారుడైన హిజ్కియా రాజు అయ్యాడు. కాబట్టి యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో ఆయన ప్రారంభించి బోధించడం
రాజులకు బోధిస్తూ ఉన్న సమయంలో ఆహాజుతోనూ ఒకే మాట మాట్లాడాడు. నీవు ఇటువైపునకు అటువైపునకు చూడద్దు, దేవుని వైపుకు మాత్రం చూస్తూ విశ్వాసముతో నీవు నిలబడు. నీవు నమ్మిన ఎడల నీకు ఇది సాధ్యమవుతుంది, విశ్వాసముతో నమ్మని ఎడల అసాధ్యమవుతుంది నీకు అని చెప్తాడు. ఆ నేపథ్యంలో ఆహాజే కానీ, ఆహాజును మనం చూసాం ఏ విధంగా అష్షూరు రాజుతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, అష్షూరుకి సబ్మిట్ కావడానికి ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ అష్షూరు రాజు తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండక అతనికి శ్రమే తెచ్చను కానీ మంచి జరగలేదు అని చెప్తాడు. సో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఆయన కుమారుడైన హిజ్కియా వచ్చినప్పుడు కూడా ఇదే బోధే చేస్తూ ఉన్నాడు. సో కొత్తగా వచ్చిన హిజ్కియా రాజు ఇదే రకంగా పొత్తులు పెట్టుకోవడానికి ప్రయత్నించి ఆ యొక్క మునిగిపోకుండా తేలడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అటు ఐగుప్తు తట్టు చూడొద్దు, ఐగుప్తు పడిపోయేటువంటి దేశము, దానితో నీవు కట్టుబడితే నీకు కూడా మంచి జరగదు అని చెప్తున్నాడు. అటు అష్షూరుకు భయపడి ఇంకా వేరే పొత్తులు కూడా ఉన్నాయి. లేచిన ఈ యొక్క బబులోను రాజు తనతో పొత్తులు పెట్టుకోమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అదే మనము 39వ అధ్యాయము యెషయా గ్రంథంలో 39వ అధ్యాయంలో కనుక చూస్తే ఆ యొక్క మెరోదాక్ బలాదాన్ అనేటువంటి రాజు యెషయా అనారోగ్యంతో ఉన్నప్పుడు పలకరించడానికి వచ్చినట్టు పలకరిస్తాడు, పరామర్శిస్తాడు. ఆ యొక్క తన ధనాగారంలో ఉన్నవన్నీ హిజ్కియా చూపుతాడు. ఇదంతా కూడా అర్థం ఏంటి అంటే, ఆనాడు హిజ్కియా ఇటు అటు దేవుని వైపున చూస్తూ ఇటు అటు చూసేటువంటి ప్రక్రియలో ఈ బబులోను రాజుగా లేబడుతూ ఉన్న ఈ యొక్క మెరోదాక్ బలాదాన్ అనే అతను వీరిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. మీకేం భయం లేదు, నేను అష్షూరుతో పోరాడుతాను, మీకు అండగా ఉంటాను అని చేస్తున్నాడు. దానికి గల కారణం ఏంటి అంటే, ఆ యొక్క సామ్రాజ్యాల్లో ఈ బబులోను కూడా ఒక రకంగా దానికి అష్షూరు కింద ఉన్నవారు తిరగబడి 722 సమయంలో, ఏ సమయంలో అయితే ఇజ్రాయేలు 10 తెగలైన ఇజ్రాయేల్ని ఆ యొక్క తీసుకువెళ్తాడో, చెరకి తీసుకువెళ్ళేటువంటి సమయంలో అష్షూరు రాజు వేరే వాళ్ళ మీద కన్ను పెట్టి ఈవెన్ హీస్ ప్రీ ఆక్యుపైడ్. ఈ బబులోను రాజు అయిన మెరోదాక్ బలాదాను ఆయన నుంచి తప్పించుకుంటాడు. అనగా అష్షూరు రాజ్యము నుంచి తప్పించుకొని, అనగా విడిపించుకొని తనని తాను స్వాతంత్రాన్ని ప్రకటించుకొని నడిపిస్తాడు. సో అలాగన 720 నుంచి 710 వరకు ఆయన అలా కొనసాగిస్తాడు. మళ్ళా 710 సంవత్సరంలో సార్గోను రాజు వచ్చి అతన్ని మళ్ళా బబులోను రాజ్యాన్ని తిరిగి తన కైవసం చేసుకుంటాడు. అప్పుడు మరలా 705వ సంవత్సరంలో కనుక చూస్తే మళ్ళా దాని పక్క నుంచి విడిపించుకుంటాడు. 703 సంవత్సరం వరకు ఒక 2-3 ఏళ్ళు స్వాతంత్రంతో ఉంటాడు. ఆ సమయంలో 705 నుంచి 703, 701వ సంవత్సరం సమయంలో జరుగుతున్న పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం జరుగుతుందంటే, మెరోదాక్ బలాదాను అందరినీ ఉసిగొలుపుతున్నాడు, అందరినీ అండ ఇస్తానంటున్నాడు. ఆ యొక్క ప్యాలెస్టైన్ కంట్రీస్ని అందరినీ నేను తప్పించగలను అని చెప్తున్నాడు. చూడండి ఒక్కసారి, ఇప్పుడు వద్దాం 21వ అధ్యాయము. సముద్ర తీరమునున్న అడవి దేశమును గుర్చిన దేవోక్తి. ఏంటి అడవి దేశం అంటున్నాడు? దీనిలో అడవి దేశము అని తెలుగు ట్రాన్స్లేషన్లో ఉన్నది. ఇంగ్లీష్ వాటిలో చూస్తే డెజర్ట్ బై ద సీ అంటాడు. డెజర్ట్ బై ద సీ అనగా ఒక బబులోను గురించి మాట్లాడుతున్నాడు. మనం 9వ వచనం చూడండి. 9వ వచనం, బబులోను కూలెను, బబులోను కూలెను. కాబట్టి ఈ యొక్క ప్రవచనము 21వ అధ్యాయంలోది 1 నుంచి 10 వచనాల వరకు బబులోను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 11 నుంచి 12 వరకు ఏదోము, దూమా అనే పట్టణంతో మాట్లాడుతున్నప్పుడు ఏదోముతో మాట్లాడుతున్నాడు. 13వ వచనం నుంచి ఆఖరి వరకు అరేబియాతో మాట్లాడుతూ ఉన్నాడు. అనగా వీరందరూ కూడా ఈ సమయాన్ని చూసుకొని అష్షూరు మీద తిరగబడేటువంటి ప్రక్రియలో, తిరగబడ్డమన్నా అనొచ్చు, ఆ సంఖ్యలు విడిపించుకోవాలి, శృంఖలాలు విడిపించుకోవాలన్నా కావచ్చు, ఏ రకంగా అయినా వారు ఇటు అటు చూస్తున్నప్పుడు ఈ యొక్క బబులోను రాజ్యము పైకి వచ్చి నేను మీకు అండగా ఉన్నాను అని చెప్తూ ఉన్న సమయంలో యూదా ప్రజలతో మాట్లాడుతూ ఏమంటున్నా అంటే, చుట్టుపక్కల వాళ్ళు పోతున్న పోకడలో ఏ విధముగా అయితే ఇప్పుడు అరేబియా, ఏ విధముగా అయితే ఆ యొక్క దూమా, ఏదోము ఆ యొక్క బబులోను రాజును చూసుకొని ఒక అడుగు ముందరకు వేయడానికి వెళ్తా ఉన్నదో, నీవు ఆ మార్గంలో పోవద్దు, నీవు నా మీద ఆధారపడు అని చెప్తున్నా అనమాట. ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. 21వ అధ్యాయము
1వ వచనం, సముద్ర తీరమునున్న అడవి దేశమును గుర్చిన దేవోక్తి. దక్షిణ దిక్కున సుడిగాలి విసురునట్లు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచునున్నది. 2వ వచనం, కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ సమయంలో బబులోనుతో పొత్తులే కానీ, బబులోను మీదకి అష్షూరు ఎప్పుడైతే వాళ్ళు విడిపించుకొని స్వాతంత్రం తీసుకున్నారో మళ్ళా వాళ్ళని చేజిక్కించుకోవడానికి వస్తున్న సమయంలో దక్షిణ దేశం నుంచి సుడిగాలిలాగా ఒక యుద్ధము ప్రారంభమవుతుంది. ఆ యుద్ధము నుంచి వచ్చేటువంటిది ఏంటంటే ఒక కఠినమైన ప్రవచనం రాబోతున్నది. అనగా కఠినమైన, ఎప్పుడు వారు జరిగినా కూడా మనకు తెలిసినది, యుద్ధం జరిగినప్పుడు అమాయకులైన వారు ప్రాణాలు కోల్పోతారు. ఎంతో జన నష్టము, ప్రాణ నష్టము, ధన నష్టము, పట్టణాలు కొన్ని సంవత్సరాలుగా కట్టుకున్న పట్టణాలు సమూలంగా నాశనమయ్యే పరిస్థితికి వస్తాయి. అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది, కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. జరగబోతున్న వార్ టోన్ ఏమైతే జరగబోతున్నదో ఆ దర్శనము ప్రభువు నాకు చూపించి ఉన్నాడు అంటున్నాడు యెషయా. మోసము చేయువారు మోసము చేయుదురు, దోచుకుని వారు దోచుకొందురు. ఏలాము బయలుదేరుము, మాద్య ముట్టడి వేయుము, వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. ఈ 2వ వచనం ఎవరు మాట్లాడుతున్నారంటే, ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, అష్షూరుకున్న పేరు ఏంటంటే ఈజ్ ఎ ట్రైటర్. అష్షూరుకున్న పేరు నమ్మక ద్రోహి. అతను నమ్మిన వారిని ఆసరా ఇచ్చినట్టు ఆసరా ఇచ్చి మధ్యలో వారికి కష్టం కలిగించేవాడు అని. ఎందుకనగా ఒకసారి 33వ అధ్యాయం చూడండి, 1వ వచనము, 32వ అధ్యాయం అదంతా కూడా అష్షూరు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు 33వ అధ్యాయంలో 1వ వచనం చదువుతున్నాను. దోచుకొనబడకబోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ, నిన్నెవరు వంచింపకపోయినను వంచుచుండు నీకు శ్రమ. నీవు దోచుకొనుట మానిన తరువాత నీవును దోచుకొనబడెదవు, నీవు వంచుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదరు. అష్షూరు రాజ్యానికి ఉన్న బిరుదు ఏంటి అంటే, ఎంతైతే క్రూరమైన కిరాతకమైన రాజ్యమో అంతే వారు ఇచ్చిన మాటకు కట్టుబడేవారు కాదు, నిలబడేటువంటి వారు కాదు. వారికి కావలసినది కొల్లగొట్టుకొని తీసుకొని పోయేవారు. అందుకనే ఆహాజు అతనితో పొత్తు పెట్టుకొని అతనికి కప్పము కట్టిన తరువాత కూడా అతనికి అంత సహాయం రాకపోగా అతనికి శ్రమ సంభవించెను అంటున్నాడు అష్షూరు రాజు నుంచి. కాబట్టి బబులోను రాజు ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రాపగాండా అంటాం చూడండి, ఎవరినైనా తమ దగ్గర తమలోకి తీసుకోవడానికి కానీ, తమ వర్గంలోకి తీసుకోవడానికి కానీ, తమ పొత్తులోకి తీసుకోవడానికి కానీ రిటారిక్ అంటాం. రెటారిక్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకున్న ప్రైమ్ మినిస్టర్ మాట్లాడేది కొంతమంది రిటారిక్ అంటారు. అంటే ఏంటంటే ఎమోషనల్స్ని కదిలిచ్చేది. ఒక దాన్ని ఏమంటారు, సంఘంలో నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మాట్లాడుతూ ఉన్న సమయంలో ఎమోషనల్గా కాకుండా నేను చెప్పాలి అనుకున్నది చూస్తూ ఉంటాను మీ కళ్ళ తట్టు, కానీ నేను చెప్పాలి అనుకున్నది మనసులో నాకు ఆల్రెడీ ప్రింటెడ్ ఇది ఉంటుంది, నేను మాట్లాడుతూ ఉంటాను. రెటారిక్ అంటాం దాన్ని. అంటే ఏంటంటే రెటారిక్ అనేది ఇంకొకరిని కన్విన్స్ చేయడానికి, పర్సువేట్ చేయడానికి కాదు, నా అభిప్రాయాల్ని నేను నొక్కి వక్కాడి నుంచి చెప్పడానికి రెటారిక్ అంటాం. సో ఈ యొక్క రెటారిక్ బబులోను రాజు ఉపయోగిస్తే ఏమంటున్నాడంటే, అష్షూరు రాజు గురించి మిగతా వాళ్ళతో మిలిటరీ ప్రాపగాండా చేస్తున్నాడు. ఏమనంటే, మోసము చేయువారు మోసము చేయుదురు, అష్షూరుకున్న పేరునెత్తుతూ, దోచుకుని వారు దోచుకుందురు. ఏలాము బయలుదేరుము, మాద్య ముట్టడి వేయుము. అనగా మిగతా వారిని అందరినీ కూడా, తనతో పొత్తున్న వారిని, తను ఎవరినైతే ఉసిగొలుపుతూ ఉన్నాడో, రెచ్చగొడుతూ ఉన్నాడో వారందరిని ఏమంటున్నాడంటే, ఆ అష్షూరు రాజుకున్న పేరుని సంబోధిస్తూ, ఏదైతే వాడి క్యారెక్టర్ని సంబోధిస్తూ, ఏలాము బయలుదేరుము, మాద్య ముట్టడి వేయుము, వారి నిట్టూర్పంతయు మాన్పించి ఉన్నాను. అనగా నేను రక్షకుని వలె ఎక్కడెక్కడైతే బాధపడుతున్నారో వారికి ఉపశమనం ఇవ్వడానికి నేను నిలబడి ఉన్నాను, నేను లేచి ఉన్నాను. కాబట్టి మీరు ధైర్యం చేయండి. ఉసుగొలుపుతూ ఉంటారు కదా, నువ్వు వెళ్ళు ముందుకి, నువ్వు ఉండు, నువ్వు మాట్లాడు, నేను వెనకుంటాను అనే రీతిగా ఏలాము వెళ్ళుము, మాద్య వెళ్ళుము, ముట్టడి చేయము, వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. సో ఆయన ధరిస్తున్న మ్యాంటిల్ ఏంటంటే, మ్యాంటిల్ అంటే తెలుసు కదా, ఆయన ధరిస్తున్న గౌను, ఆయన ధరిస్తున్న వేషము ఏంటి అంటే రక్షకుని వలె నేను మీకు అండగా ఉన్నాను. అష్షూరు రాజు చెడ్డవాడు, అష్షూరు రాజు క్రూరుడు, అష్షూరు రాజు మోసగాడు, అష్షూరు రాజు వంచకుడు,
మీరు ఇంకా ఎందుకు భయపడతారు? ఎన్ని రోజులని వాడి చేత మోసపోబడతారు? ఎన్ని రోజులని మీరు ఉంటారు? తిరగబడండి అని ఎలా ముట్టడించుము, మధ్య ముట్టడించుము. వారి నిట్టూరు పంతయు మాన్పించుచున్నాను. నేను వారికి దేని వలనైతే కష్టం వచ్చి అతని యొక్క కబంధ హస్తాల్లో ఇరుక్కు ఉన్నారో వాళ్ళకందరికీ నేను సేద తీరుస్తాను అనేటువంటి మిలిటరీ ప్రాపగాండా నినాదాలు చేస్తూ ఉన్నాడనమాట. ప్రజలను తన వైపునకు తిప్పుకుంటూ ఉన్నాడు. కావున 3వ వచనం, కావున అతని ఇలాగ మిలిటరీ ప్రాపగాండా చేస్తున్న సమయంలో యెషయాకు దేవుడు బయలుపరుస్తున్నది ఏంటంటే, రాబోతున్న విపత్తు ఎంత పెద్దది అంటే, రాబోతున్న జన నష్టము, ప్రాణ నష్టము, ఆర్థిక నష్టము, పట్టణాల నాశనమేది ఎంత కష్టమంటే అది నన్ను కృంగదీస్తూ ఉన్నాయి. దేవుని ప్రవక్త అయిన అతను ఒకవైపునేమో చాలామంది నశించిపోతారని తెలుసు, చాలామంది కష్టపడతారని తెలుసు, కానీ వారి కష్టాలతో ప్రభువు ఏ విధంగా అయితే ఇంకొకరి కష్టాలతో తను ఐడెంటిఫై చేసుకున్నాడో, యెరూషలేము గురించి ఏడ్చేటప్పుడు కానీ ఆ యొక్క స్వస్థత కొరకు అతని దగ్గరికి దెయ్యాలు పట్టిన వారు వస్తున్నప్పుడు కాపరి లేని ప్రజల వలె వారు ఉండట్టు చూచి ఆయన హృదయము కరిగిపోయెను అంటాడు. అలాగనే యెషయా ఏమంటున్నాడంటే, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడుగా జరగబోయే తీర్పేంటో అతనికి తెలుసు. ప్రభు ఎప్పుడైతే యెరూషలేమ ఆయన ఏడుస్తాడో ఆయనకు జరగబోయే తీర్పేంటో తెలుసు. దానితో పాటు ఆయన ఆ పుట్టింగ్ అవర్ సెల్స్ ఇన్ ద షూస్ అంటాం కదా, ఆ స్థలములో ఆ సమయంలో తనుండి బాధపడుతూ ఉన్నట్లుగా బాధపడుతున్నాడు. భవిష్యత్తులో జరగబోయేది ఏంటో తెలుసు. యెరూషలేముని ఏ విధంగా పడగొడతారో తెలుసు, ఏమి జరగబోతుందో తెలుసు. ఆ యొక్క పిల్లలు ఈ యొక్క రిలీజియస్ ఫెనాటిజంతో వీళ్ళు దేవుడు వారి మధ్యన ఇంకా ఉన్నాడు అనుకొని వారు ఏ విధంగా పోరాటానికి పోతారో తెలుసు. ఆఖరికి దేవుడు వాళ్ళని ఎప్పుడో విడిచేశాడు కనుక వాళ్ళు నాశనం అయిపోతారని తెలుసు. అభంశుభం మెలిగిన భార్యలు పిల్లలు నాశనం అయిపోతారని తెలుసు. కాబట్టి వారి కొరకు అంగలారుస్తున్నాడు. అలాగనే యెషయా ప్రజలకు జరగబోయే నష్టాన్ని బట్టి తను స్పందిస్తూ ఏమంటున్నాడంటే, కావున నా నడుము, తన ఫిజికల్ డిస్కంఫర్ట్ చెప్తున్నాడు, కావున నా నడుము బహునొప్పిగానున్నది, ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది, బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండా నున్నాను, నా గుండె తటతట కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపెట్టుచు నున్నది. ఫిజికల్ డిస్కంఫర్ట్ చెప్తున్నాడు. ఏ విధంగా అయితే అలసిపోయిన శరీరము ఏ విధంగా అయితే నొప్పితో ర్యాక్డ్ విత్ పెయిన్ బాధపడుతుందో చెప్తున్నాడు. ఎమోషనల్గా ఒకరు జరగబోతున్న హానిని తలుచుకున్నప్పుడు, జరగబోతున్న బీభత్సాన్ని తలుచుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతాడో దాన్ని బట్టి చెప్తున్నాడు. విభ్రాంతి చేత నేను చూడలేకుండాను, నా గుండె తట కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపరచుచు నున్నది, నాకు ఇష్టమైన సంధ్య వేళ నాకు భీకరమాయను. మనం ఒక సమయాన్ని మంచి సమయం అనుకుంటాం. కొంతమందికి ప్రాతకాల సమయం, కొంతమందికి పొద్దునంతా పనిచేసి వచ్చిన తర్వాత సాయంకాలం పూట చల్లగాలికి బయటికి వెళ్ళడం, సాయంకాలం పూట ఒకటి చేయడం. అలాగనే ఇతనికి ఏదైతే తనకు చాలా సంతృప్తికరమైన సమయం అనుకుంటున్నాడో అది అతనికి భీకరమాయనంట. ఇప్పుడు మనము బాధలో ఉన్నాం, ఇంట్లో ఎవరినైనా కోల్పోయాం, లేకపోతే ఒక సమస్య మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నది. మనకి ఏ సమయం అయితే ఆహ్లాదమైన సమయం అనుకుంటామో ఆ సమయంలో నో లాంగర్ ఇంకా ఆహ్లాదం ఉండదు, కానీ ఆ యొక్క భయంకరమైన ఇదే ఉంటుంది. అలాగనేమంటున్నా అంటే, నాకు ఇష్టమైన సంధ్య వేళ నాకు భీకరమాయనం. మై లైఫ్ హ్యాస్ బికమ్ సో మిజరబుల్ దట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మొమెంట్స్ అనుకున్నవి, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్ అనుకున్నవి నన్ను తృప్తిపరచకపోగా నన్ను బాధ పెడుతూ ఉన్నాయి. 5వ వచనంలో ఏం జరుగుతుందంటే, మీకు 22వ అధ్యాయంలోకి పోయేటప్పటికి నేను చెప్పిందంతా కూడా కొంత విశదముగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ష్రౌడెడ్ విత్, ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలీదు, ఎందుకు మాట్లాడుతున్నాడో తెలీదు. మనం టక్కని తీసి ప్రవచనం చదివామంటే మనకు అర్థం కాదు. 22వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. ఏంటి అంటే, హిజ్కియా రాజు అష్షూరు రాజు తమను ఎదుర్కోబోతున్నాడు, వస్తున్నాడు అని తన యుద్ధ సన్నద్ధాలు చేసుకుంటూ దేవుని మీద ఆధారపడకుండా మనుష్యుల మీద ఆధారపడి మర్దోక్ బలాదాన్ని ఇస్తున్న బలాన్ని, ఆ ఇన్స్పిరేషన్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నట్టుగా 22వ అధ్యాయంలో మనం చూస్తాం. దానికి కారకులు ఏమంటే, ఆయన ఫారిన్ పాలసీ ఎవరైతే డిటర్మిన్ చేస్తున్నారో ఆ షబ్నా, ఎలియాకిమ్ అనేవారు, చుట్టుపక్కల ప్రజలంతా కూడా చాలాసార్లు ఏం చెప్తారు, వారి ఆలోచనలను బట్టి పుసిగొల్పుతారు, ప్రోత్సహిస్తారు.
వారు తలుచుకుంటున్న అంతము దొరుకుతుంది అని అనుకుంటారు. కానీ దేవునికి తెలుసు జరగబోతుంది ఏంటో తన ప్రజలైన వారికి మరీ ప్రత్యేకంగా తన ప్రవక్తల ద్వారా ఆయన తెలియపరుస్తాడు. కాబట్టి ఇక్కడ 5వ వచనంలో ఏం జరుగుతుందంటే 3-4 వచనాల్లో నాకు జరుగుతున్న శ్రమ నేనెంత బాధపడుతున్నానో చెప్తున్నాడు. 5వ వచనంలో ఏం చెప్తున్నా అంటే పైలా పచ్చిస్గా ఇవేవి పట్టనట్టుగా ఒక గ్రూపు ఇవేవి పట్టనట్టుగా హాయిగా తిని తాగి వారికి రెడీ అవుతున్నారు, ఎందుకంటే విజయం మనదే అన్నట్టుగా. 5వ వచనం, వారు భోజనపు బలను సిద్ధము చేయుదురు, తివాసీలు పరుతురు, అన్నపానములు పుచ్చుకుందురు, అధిపతులారా లేచి కేడెములకు చమురు రాయుడి. 22వ అధ్యాయంలో కనుక చూస్తే అతను యుద్ధోపకరణాలు ప్రిపేర్ చేసుకున్నాడు. హిజ్కియా ఆ బయట ఉన్న డాళ్ళని కత్తులనన్నీ రెడీ చేసుకున్నాడు, తన ప్రాకారపు గోడల్ని రెడీ చేసుకున్నాడు, తన కొలనును ఎక్కడి నుంచి ఎన్ని నీళ్ళు వస్తాయో దాన్నంతా సమృద్ధి చేసుకున్నాడు. వార్ ప్రిపేర్డ్నెస్ అనమాట. ఆ వార్ ప్రిపేర్డ్నెస్లో షూర్ విక్టరీ మనది అన్నట్టుగా ఒకరు యెషయా ఏమో జరగబోతున్నది అర్థమవుతుంది కదా. ఒక యుద్ధము జరిగిన తర్వాత ఎట్లయితే శవాలు పడి ఉంటాయో, ఎట్లయితే రక్తపాతమై ఉంటుందో, కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు, తెగ్గొట్టబడిన వాళ్ళు, ఆర్తనాదాలు, కోల్పోయిన వారి భార్యలు బిడ్డలు ఆ చుట్టూ చేరడము యెషయా కనపడతా ఉంది. వీరు వితౌట్ ఎనీ కన్సర్న్ ఈ పాలిటిక్స్ చేసేవారు, ఈ యొక్క దేవుని మీద ఆధారపడకుండా మనుష్యుల సహాయంతో కొన్ని చేయగలము అనుకున్న వారు వారి మిలిటరీ ప్లాన్స్తో వాళ్ళు రెడీ అయ్యి ఏ విధంగా అయితే పక్క రోజు యుద్ధానికి పోయేటప్పుడు రాత్రి బాగా తాగి ఉత్సాహం పొంది విజయం మనదే అని ప్రోత్సహించుకుంటారో ఆ విధంగా వీరు ఉన్నారు. వారు ఎవరు అనేది మనకి 22వ అధ్యాయంలో అర్థమవుతుంది. అనగా ఎవరైతే హిజ్కియాతో కూడా ఉన్నవారే కాకుండా చుట్టుపక్కల దేశాలంతా యూఫోరియా అంటాం, మనం ఒక మూడ్లోకి తెచ్చేస్తారు, ఫ్రెంజీలోకి వచ్చేసింది. ఏమనంటే అష్షూరు రాజును పడగొట్టగలిగింది, బబులోను గెలిచాడు, 10 ఏళ్ళు తన స్వాతంత్రం పొందాడు, మరలా ఇంకొకసారి స్వాతంత్రం పొందాడు, మళ్ళీ వాళ్ళు లాక్కున్నారు. కాబట్టి దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ బబులోను దేశం వలన మనకేదో సహాయం ఉన్నది, మనం గనక ముమ్మడిగా గనక చేతులు కలిపితే ఏదో చేయగలము అనే దీనితో కాసేపు దేవుడిని పక్కన పెడదాం, కాసేపు లోక విషయాలు మాట్లాడుకుందాం అంటుంటాం కదా. బైబిల్ కాసేపు పక్కన పెట్టండి మాట్లాడతాం అంటాం కదా. కాసేపు నేను మాట్లాడుతున్నా. అలాగన వీరి ఆలోచన విధానం దేవుణ్ణి పక్కన పెట్టి ముందుకు వెళ్ళే దీనిలో ఉన్నారు. మళ్ళా చూడండి 6వ వచనంలో ఒకవైపున దేవుని మీద ఆధారపడని వారి ఆలోచనలు ఆ యొక్క 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 2వ వచనంలో మాట్లాడాడు, 5వ వచనంలో మాట్లాడాడు, 4వ వచనంలో యెషయాకు దేవుడు బయలుపరిచిన దాన్ని మాట్లాడాడు. ఇప్పుడు మరలా ఈయన వేరే స్టాండ్ తీసుకుంటున్నాడు యెషయా. చూడండి, ప్రభువు నాతో ఇట్లా నేను, చుట్టుపక్కల మిలిటరీ ప్లాన్స్ జరుగుతున్నాయి, చుట్టుపక్కల పొలిటికల్ కోయాలిషన్స్ జరుగుతున్నాయి, చుట్టుపక్కల యుద్ధానికి సన్నద్ధత తయారవుతూ ఉన్నది. యెషయా హృదయమేమో జరగబోయేటువంటి యుద్ధము, జరగబోయేటువంటి నష్టంతో కృంగిపోతూ ఉన్నది. ఆ సమయంలో ఎలాగనైతే 8వ అధ్యాయంలో ఆహాజు తన మాట విన్నప్పుడు ఏమంటాడు, నేనును నా పిల్లలను నా శిష్యులను మేము వేరేగా ఉంటాం, ప్రశాంతంగా చూస్తూ ఏం జరగబోతుందో చూస్తాము, ఈ యొక్క ప్రవచనాన్ని కట్టివేయుడు, సీల్ ద ప్రాఫెసీ అంటాడు. అర్థమవుతుంది కదా. అనగా యెషయా గ్రంథం అంతా కూడా ఏం మాట్లాడుతున్నా అంటే యెషయా ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు. యెషయా ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు. తనకిచ్చిన ప్రవక్తగా దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి, తనకిచ్చిన దర్శనాన్ని బట్టి గట్టిగా అయితే చెప్తున్నాడు, కానీ తనతో అంగీకరించే రాజులు కానీ తన మాటను విని వెంబడించేటువంటి వారు కానీ లేక, మళ్ళా వారు దాన్ని ఏమంటారు, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని మరలా యెషయా దగ్గరికి వస్తారు. ఆయనకు బాగలేనప్పుడు యెషయా దగ్గరికి వస్తాడు, అష్షూరు రాజు కష్టం పెడుతున్నప్పుడు వస్తాడు. యెషయా ఏం చేస్తాడు, హీ రైజెస్ అప్ టు ద అకేషన్ అండ్ హీ కంఫర్ట్స్ హిమ్ అండ్ హీ ప్రేస్ అండ్ సేస్ దట్ ఏమీ కాదు అని. కానీ అతని పోరాటం అంతా కనుక గమనించినట్లయితే యెషయాదే కాదు, ప్రవక్తల యొక్క ఇదే ఏంటంటే వారు దేవుని నుంచి వాక్యము పొందుకున్న వారుగా దేవుని వాక్యాన్ని చెప్పగలరే కానీ దాన్ని రీతిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రవక్తల యొక్క అతి బాధాకరమైన విషయం ఏంటంటే వారికి దేవుడు వారితో మాట్లాడుతున్నది వారికి తెలుసు, దేవుడు ఏం చేయబోతున్నాడో వారికి తెలుసు, కానీ దానికి తగ్గట్టుగా ప్రజల్ని మార్చే శక్తి లేదు. అనగా
దేవుడు ఒక రకంగా ఏమి జరగబోతుందో వాళ్ళకి చెప్తున్నాడు, ఏమి చేస్తానో చెప్తున్నాడు. నువ్వు మాట్లాడే మాటలంతా దాన్ని ఏమంటారు, చెవిటి వాడి ముందర శంఖములాగానే ఉంటుంది, అవి వాళ్ళ చెవిన పడవు. కానీ ప్రవక్త యొక్క పరిచర్య ఏంటి? తన జీవితకాలం అంతా, అట్లీస్ట్ మీరు మేజర్ ప్రాఫిట్స్ అని కనుక, ఏ ప్రవక్త జీవితమైనా అంతే, ఎందుకంటే ప్రవక్తలు రాయబడినవంతా కూడా ఇజ్రాయేలు వాళ్ళు తప్పిపోయిన. ఎందుకని ప్రవక్తల యొక్క బోధ ఇలా ఉంటుంది? అందరి ప్రవక్తల బోధ ఇజ్రాయేల్, మేజర్ ప్రాఫిట్సే తీసుకోండి, మైనర్ ప్రాఫిట్సే తీసుకోండి, దేవుని నుంచి ఇజ్రాయేలు ప్రజలు తప్పిపోయినప్పుడే వారు ఇంకా ఎక్కువ మాట్లాడడం ప్రారంభిస్తారు. కాబట్టి ప్రవక్తల యొక్క పరిస్థితి ఏంటంటే, వారికి జరగబోతున్నది తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, కానీ వారైతే మాత్రం దాన్ని మార్చగలిగేటువంటిది లేదు. అందుకని యెషయానే చూడండి, యెహెజ్కేలునే చూడండి, ఇర్మియానే చూడండి, వారు కన్నీరు విడుస్తూనే ప్రవచిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఆఖరికి దేవుని కొరకు నిలబడడానికి దేవుడి విధముగా బట్టలు లేకుండా ఉండమన్నాను ఒకరిని, నీ భార్య చనిపోతే నువ్వు ఏడవకూడదు అంటాడు. ఇర్మియాతో ఏమంటాడు? నువ్వు ఈ యొక్క ఏ సమాజంలో అయితే ఉన్నావో, దిస్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ మ్యారేజ్, నువ్వు పెళ్లి చేసుకోవద్దు అంటాడు. ఐ థింక్ 16వ అధ్యాయము 17వ అధ్యాయము. అంటే ఏంటి? యెహెజ్కేలుకి నువ్వు ఇటు పక్కన కొన్ని రోజులు పడుకో, ఇటు పక్కన కొన్ని రోజులు పడుకో, ఈ వైపున ఒకవైపుకి నువ్వు ఆ మలముతో నువ్వు కాల్చుకొని, పేడతో నువ్వు కాల్చుకొని తిను. యెషయా మనం ఇందాక చూసాం, మొన్న 20వ అధ్యాయంలో అనుకుంటాను, ఏ విధంగా అయితే బట్టలు లేకుండా 3 సంవత్సరాలు తిరిగాడు. కనీసం ఏమని చూసాం, గోచిగుడ్డ అన్నట్టుగా మనము ఒక మోడెస్టీ కొరకు మాట్లాడాము. అనగా ఏంటి? వాళ్ళు ఇంకా అంతకన్నా వారు ఏమీ చేయలేరు ఇజ్రాయేల్ కొరకు. వాళ్ళ శ్రాయశక్తులా ప్రయత్నించారు. దేర్ లైఫ్ వారి జీవితాలని వారు దేవుని మాట వింటూ, దేవుడు చేయబోయేటువంటి తీర్పును అర్థం చేసుకుంటూ, దేవుడు ఆ తీర్పు చేసినప్పుడు నా ప్రజలు ఎంత బాధపడతారనే బాధ వారు అనుభవిస్తూ, దాని కొరకు వాళ్ళు హేయమైన పనులు చేయడానికి దేవుడు నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి అని చెప్తే, అంటే చుట్టుపక్కల జనాభా అంతా నవ్వుకుంటున్నారు ఆ ప్రవక్తను చూసి. యెషయా నుంచి పెద్ద చెప్పొచ్చేళ్ళేవయ్యా అని ఆయన మాటలను బట్టి ఎగతాళి చేయడం, ఇర్మియాను ఒక రకంగా ఎగతాళి చేయడము, యెహెజ్కేలును ఒక రకంగా ఎగతాళి చేయడము, ఈ అన్నిటిని భరిస్తూ ఒక్కొక్కరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పరిచర్య చేశారు. వాళ్ళ చాలా పెద్ద పరిచర్య అందరిది కూడా. 4-5 రోజులు అంటే కనీసం 20 ఏళ్ల పైన పరిచర్య. ఆ పరిచర్య అంతట్లో కూడా వారికి మిగిలింది శోకము, దుఃఖము, దేవుని దగ్గర ప్రార్థిస్తూ గోజాడుతూ, ఇంకేమి చేయగలనయా నేను, ఇంకా నేనేమి చేయగలను అనే రీతిగా మాట్లాడతారు. ప్రభువు నాతో ఇట్లా నేను, నీవు వెళ్ళి కావలి వాణిని నియమింపము. నువ్వు వీళ్ళంతా కూడా ఏం చేయబోతున్నారంటే, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ న్యూస్. ఏంటి? అష్షూరు రాజు ఓడిపోయాడు, అష్షూరు రాజుని చితగ్గొట్టారు, అష్షూరు రాజుని ఇంకా నీకు భయం లేదు అనేటువంటి వార్త వీళ్ళకి కావాల్సిన వార్త. అర్థమవుతుంది కదా? వీళ్ళ వర్గంలో ఎవరున్నారు? బబులోన్ ఉన్నారు, ఏదోమ్ ఉన్నారు, అరేబియా ఉన్నారు. వీళ్ళంతా ఒక వర్గం అయితే అష్షూరు రాజు సూపర్ పవర్గా వాళ్ళకి ఎదురు నిలబడినాడు. వీళ్ళు వేచి ఉండేటువంటి వార్త ఏంటంటే, అష్షూరు రాజు పడ్డాడు, అష్షూరు రాజు పడిపోయాడు, అష్షూరు రాజు బలహీనుడయ్యాడు, అష్షూరు రాజు ఓడిపోయాడు అనేది కావాలా. దాని కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏలోకపరంగా పొత్తులు, ఏలోకపరంగా యుద్ధోపకరణాలు, యుహలోపకరంగా ఇది చేస్తున్నారు. ఈయన ఏం చేస్తున్నా అంటే, తనకు నమ్మకమైన భటుణ్ణి కావలిగా ఉంచి నాకు వార్త చెప్పు అని పంపిస్తున్నాడు. చూడండి, ప్రభువు నాతో ఇట్లా నేను, నీవు వెళ్ళి కావలి వాణిని నియమింపుము, అతడు తనకు కనబడు దానిని తెలియజేయవలెను. ఏమి కనపడుతున్నా రాయభారము నాకు? జతలు జతలుగా వచ్చు రౌతులను, వరుసలుగా వచ్చు గాడిదలను, వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా, అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును. వాచ్మెన్ వెయిటింగ్ ఎలాంటిది? వాచ్మెన్ డ్యూటీ ఏంటి? నిద్ర వదులుకోవాలా, అప్రమత్తంగా ఉండాలా, కంటి రెప్ప మీద కునుకుబడకూడదు, లాంగ్ వెయిటింగ్ కదా. అందుకని మనం ఏమంటాడు, కావలి వారు ఏ విధముగా అయితే తెల్లవారి కొరకు వేచి ఉన్నారో, ఒక్క నైట్ వాచ్లు చేసే వాళ్ళకి పొద్దున విలువ తెలుస్తుంది, పొద్దున్నలు పనిచేసే వాళ్ళకి రాత్రి పడుకుంటాం. ఈరోజు మన దేశంలో పరిస్థితి అంతా కూడా ఎక్కువ మంది రాత్రులు డ్యూటీలు చేస్తున్నవారు. ఎలా వెయిట్ చేస్తుంటారు? బికాజ్ అవర్ క్లాక్ ఈజ్ మేడ్ ఇన్ వన్ వే, బట్ దానికి అగెన్స్ట్గా మనం పోతున్నాం ఇంకొకరి ఆధిపత్యంలో ఉన్నందువలన.
ఇంకొకరికి దాసోహంగా ఉన్న వలన వాళ్ళు పడుకునే సమయాల్లో మనం వర్క్ చేస్తున్నాం, మన క్లాక్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అందుకని వాచ్మెన్ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలా, కునుకుబడకూడదు, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చూస్తూ ఉంటాడు. అంటే నమ్మకమైన వాడు అయి ఉండాలి. అతడు బహుజాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి చూచును. హీ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఎందుకని? ఒక్క క్షణంలో దొంగ చొరబడగలడు. తను 8 గంటల డ్యూటీ అయితే 7.5 గంటల మంచి డ్యూటీతో అక్కడ బిరుదు రాదు. ఆ కోల్పోయిన కునుకు వేసిన అరగంటకే అతనికి వచ్చే చెడ్డ పేరు, అతని ఉనికే పోతుంది. అతడు బహుజాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి చూచును. సింహము గర్జించున్నట్లు కేకలు వేసి, నా ఏలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను. 24 hours డ్యూటీ గురించి మాట్లాడుతున్నాడు. పగలు నేను చూస్తున్నాను, రాత్రి నేను చూస్తున్నాను. నా ఏలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయిచున్నాను. ఇదిగో జతలు జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పి, రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పాను. సింహము గర్జించినట్లు. మిలిటరీ దీంట్లో ఎట్లుంటుంది? ఆ యొక్క పై ఆఫీసర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు? చిన్నగా మాట్లాడరు. ఎస్ సార్, దిల్ స్పీక్ అప్ అండ్ దిల్ స్పీక్ విత్ బోల్డ్నెస్. సింహము గర్జించినట్లు కేకలు వేసి, నా ఏలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయిచున్నాను. ఇదిగో జతలు జతలుగా రౌతులు దండు వచ్చుచున్నది అని చెప్పాను. వీరు వేచి ఉన్న వార్త ఏంటి? అష్షూరు పడిపోయింది, బబులోను అష్షూరును పడగొట్టింది. ఈ వార్త వీళ్ళకి కావాలా? కానీ జరుగుతున్నదేంటి? బబులోను కూలెను, దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు, ముక్కలు ముక్కలుగా విరగగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చాను. ఏం మాట్లాడుతున్నాడు? నాట్ ఓన్లీ బ్యాబిలోన్స్ ఫిజికల్ డిఫీట్ గురించి మాట్లాడట్లా, ఆయన చెప్పుచున్నాడు అంటున్నాడు. బబులోను అన్నప్పుడంతా మీరు బైబిల్ గ్రంథంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రాత్రి నిన్న జియోలాజికల్ దీనిలోనూ దాన్ని ఏమంటారు, హిస్టారికల్ దీనిలో బబులోను గురించి ఒక వీడియో చూశాను, హ్యాంగింగ్ గార్డెన్స్ అని, వాటి గురించి దేంట్లోనూ యూట్యూబ్లో చూశాను. చూసినప్పుడు తన ప్రశ్న, ఒక లేడీ మాట్లాడుతూ ఉన్నది, తన ప్రశ్న చక్కటి ప్రశ్న వేసింది. ఏమంటుందంటే, ఆనాటి చరిత్రకారులు రచించిన పలకల మీద కానీ ఇప్పటి వరకు మనకు అందిన ప్రతిదానిని బట్టి బాబిలోన్ ఈజ్ ఎ గ్రేట్ ఎంపైర్. అనగా బబులోను వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కానీ, వాళ్ళ ఇష్టార్ గేట్ అని చూపించింది, హ్యాంగింగ్ గార్డెన్స్ అంటే అంత యానిమేషన్ ఇలా ఉంటుంది అనే ఊహ దీనితో. ఆ గోడల మీద 4 వాళ్ళ ఔటర్ గోడ మీద 4 రథాలు పక్క పక్కన వెళ్ళగలవాట. అంత గొప్పగా ఉన్న రాజ్యాన్ని చరిత్రను నమ్మాలనా, బైబిల్ని నమ్మాలనా? ఎక్కడ చరిత్రలో చూసినా బబులోని యొక్క గొప్పతనమే చెప్తూ ఉంది, కానీ వారి తెలివితేటలు కానీ, వారి యొక్క కట్టడాలు కానీ, వారి యొక్క ఇవి కానీ అన్నీ కూడా. కానీ బైబిల్ గ్రంథం అయితే బబులోన్ను ఎప్పుడు కూడా తక్కువగానే మాట్లాడుతుంది. ఎప్పుడు కూడా అంటే ప్రూవన్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రూఫ్స్ ఆర్ సైడింగ్ విత్ బాబిలోన్ యాజ్ ఎ గ్రేట్ ఎంపైర్. బట్ బైబిల్ దాన్ని హెచ్చించడం కన్నా కూడా ఎప్పుడు కూడా దాన్ని తగ్గిస్తూ, అదేది పెద్ద ఇది కాదన్నట్టుగా చిన్న యూదాను ఏదో మాట్లాడుతూ ఉంటుంది అన్న ప్రశ్న లేవనెత్తింది. దానికి ఆన్సర్ ఏంటి అంటే, 11వ అధ్యాయములో, ఆదికాండము 11వ అధ్యాయములో షినారు పట్టణము, నిమ్రోదు మాటల నుంచి బబులోను అని మాట్లాడుతున్నప్పుడల్లా బైబిల్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ బాబిలాన్. బబులోను వెనక ఉన్న, ఇప్పుడు మీకు ముందర కూడా చెప్పాను, ప్రకటన గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో బబులోను గురించి మాట్లాడతాడు, యెషయా బబులోను గురించి మాట్లాడతారు. ప్రారంభం ఎక్కడైంది? ఆదికాండం 11వ అధ్యాయం. సో బైబిల్ అండర్స్టాండింగ్ బట్టి బబులోను అనగా ఏంటి అంటే, బబులోను వెనక నిలబడుతున్న లోక ఆలోచన విధానం. బబులోను అనే దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకముగా, విరుద్ధంగా, మానవ సంకల్పంతో, మానవ చిత్తంతో, మానవ బలంతో దేవుణ్ణి పక్కన పెట్టి చేసుకోగలిగిన ప్రతిదాన్ని బబులోను.
అందుకని వ్యాపారాల గురించి మాట్లాడినప్పుడు కానీ ఆఖరిలో 18-19 అధ్యాయాల్లో ప్రకటన గ్రంథంలో, ప్రవక్తల గ్రంథంలో బబులోను మాట్లాడినప్పుడు బాబిలోన్ ఈజ్ ఎ కోడ్ వర్డ్ కోడ్ వర్డ్ అనేదాన్ని కోడ్ అనే వర్డ్ వాడకూడదు. ఎలా మాట్లాడేది మనకు ఒకరిని అనగానే ఒకటి గుర్తు వచ్చేటట్టుగా బబులోను అనగానే మనకు గుర్తు రావాల్సింది 11వ అధ్యాయంలోకి వెళ్ళాలి. మానవుడు దేవుణ్ణి పక్కన పెట్టి దేవుణ్ణి చేరడానికి తన శక్తిని, తన టెక్నాలజికల్ అడ్వాన్స్, అప్పుడంతా ఇక మామూలు ఇటుకలు ఉంటే వాళ్ళు మోటార్ వేరే విధంగా చేశారు అని చెప్పబడుతుంది. అనగా తమను తాము హెచ్చించుకొని అతిశయించుకొని దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని అవసరత లేకుండా మానవుడు తాను చేసుకున్న తన చేతులతో చేసుకున్న విగ్రహాలను, తను దీర్ఘదర్శిగా పెరిస్కోప్లో టెలిస్కోప్లో చూస్తూ కనుక్కున్న గ్రహాలు, ఏ విధముగా అయితే దాని నుంచి ఒక సిస్టమ్ ఉన్నదో, ఎ వరల్డ్లీ సిస్టమ్ which doesn't give place to God but thinks that without the help of God I can do anything. దేవుని యొక్క సహాయం లేకుండా నేను ఏదైనా చేయగలను అనే తత్వాన్ని బబులోను అనేదన్నమాట. బబులోను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలన పడవేసి ఉన్నాడు. ఆయన ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ అష్షూరు చేతుల్లో బబులోను ఓడిపోయిందా, బబులోను చిత్తుగా ఓడిపోయిందా కాదు. ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన పడవేసి ఉన్నాడు, ముక్కలు ముక్కలుగా విరగగొట్టి ఉన్నాడు అని చెప్పచ్చు వచ్చింది. సో మెసేజ్ ఏమొస్తా ఉంది వెనక్కి? వాళ్ళేమంటున్నారంటే రాత్రి హాయిగా తాగి తిని రేపు యుద్ధానికి వెళ్దాం, మనం గెలుస్తాం, అష్షూరు శృంఖలాలను మనం తెగించుకుంటాము, బబులోను మన స్నేహితుడే అనుకుంటున్నారు. దేవుడేం మాట్లాడుతున్నా అంటే, రే పిచ్చోడా, బబులోను నీ స్నేహితుడేంటి? బబులోనుకు పట్టబోయే గతి ఏంటో అర్థం చేసుకో. కాబట్టి బబులోనుతో నువ్వు పొత్తు పెట్టుకోవడము, నీకేదో శుభవార్త వస్తుందని, అష్షూరు గెలిచిందని, అష్షూరు ఓడిపోతుందని, నీ బబులోనుతో పొత్తు నెరవేరుతుందని నువ్వు అనుకుంటే పిచ్చిగా ఆలోచిస్తున్నావు, మూర్ఖంగా ఆలోచిస్తున్నావు. దేవుని ప్రజలు ఆలోచించవలసిన విధంగా నీవు ఆలోచించడము లేదు. దేవునికి దూరమైన వారు ఆలోచించే విధంగా దాన్ని ఏమంటారు, ఇహలోక దర్శనంతో చూస్తున్నావే కానీ నీకు పరలోక దర్శనము అర్థం కాలేదు. 10వ వచనంలో యూదా రాజ్యానికి ఇస్తున్న మాటలు, ఈ పొత్తులు ఫెయిల్ అవుతున్నాయి, యుద్ధాలు ఫెయిల్ అవుతున్నారు, ఇంకేంటి మన పరిస్థితి అనేటువంటి వాటితో, నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడిన వాడా, నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడినవాడా, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా అనొచ్చు. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? నా ప్రజలు అని మాట్లాడేటప్పుడు, నేను నూర్చిన నా ధాన్యమా, నిన్నెవరు పెద్ద చేసింది, నిన్నెవరిని ఇంతవరకు తీసుకొచ్చింది? ధాన్యాన్ని నూర్చడం అంటే అర్థమవుతుంది కదా. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడిన ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పి, ముందర 9 వచనాలకి 10వ వచనం ఎండింగ్ ఏమిస్తున్నా అంటే, ఇవన్నీ కూడా దేవుడు నాతో మాట్లాడినది నీకు ఆదరణగా నువ్వు దారి తప్పిపోకుండా ఉండడానికి, నా మీదే ఆధారపడు అనడానికి జరగబోతున్నది ఏంటో నేను చెప్తున్నాను. కాబట్టి ఆ బబులోనుతో నీకు పొత్తేంటి, ఆ బబులోనుతో నీకు స్నేహం ఏంటి, ఆ బబులోనుతో నీకు విజయం ఏంటి? అది జరగదు. ఎందుకంటే నీవు నా ప్రజానీకం, నేను నూర్చిన ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడినవాడా అనగా ఒక అమూల్యమైన పాఠాన్ని యొక్క వచనంలో నేర్చుకుందాం. దేవుని ప్రజలు ఇహలోక పోరాటంలో ఓడిపోతూ, ఇహలోక పోరాటంలో శ్రమలు శోధనలు అనుభవిస్తూ, ఒకవైపున దేవునికి సంపూర్ణముగా నిలబడలేక, ఒకపైన లోకముతో కలిసినంత మాత్రాన ఏమీ ప్రయోజనము లేకుండా, ఎలాగున్న దేవుని కొరకు నిలబడాలి అని సతమతమవుతూ ఉన్న వారితో అంటున్నది ఏంటంటే, ఈ శ్రమలు శోధనలు అన్నీ కూడా కలగజేసిన వాడు ఆయనే. అష్షూరుని వీళ్ళ మీదకి పంపించిన వాడెవడు? బబులోను లేపిన వాడెవడు? అన్నీ నేనే చేస్తున్నాను. వీటన్నిటి యందు నీవు నా వాడవు గనక
నేను నూర్చిన నా ధాన్యము గనక నా కళ్ళములో కూర్చబడిన వాడ, సింగులర్గా వ్యక్తిగతంగా కూడా ఆదరణ కలిగజేస్తే ఏమంటున్నా అంటే, వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ దీస్ ఫేజెస్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు గో త్రూ లైఫ్, బికాస్ పరలోక రాజ్యం అనేది నువ్వు ఇంకా సంపూర్ణంగా చూడలేదు. ఓన్లీ ఆ నిరీక్షణతో దేవుడు ఒకనాడు ఉన్నాడు, దేవుడు ఒకనాడు నన్ను గెలిపిస్తాడు, విశ్వాసిగా దేవుని పట్ల ఉంటాడు, అలాగనే మరణమును సైతం జయించగలము, పాపమును జయించిన ప్రభువు మనకున్నాడు, మరణము, ఇవన్నీ కూడా మనకు ఆదరణ, ఓదార్పు, ఊరట కలిగిస్తూ ఉంటుంది. కానీ ఈ 70 ఏళ్ల జీవితంలో బ్రతికేటువంటి సమయంలో ఎలాగునైతే ఒక మరణించిన ఇంటికి వెళ్ళి నువ్వు ఎంత ఓదార్చినా కూడా అతని బాధ పోదు, అలాగనే ఇహలోక జీవితంలో ఉన్నంత వరకు ఈ మీమాంసలో, ఈ సంఘర్షణలో వెళ్ళేటువంటి మనకు చాలా కష్టంగానే ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవలసినది ఏంటి అంటే, ఆయనతో మనకున్న సంబంధ బాంధవ్యాలు. అండ్ నా ఇజ్రాయేలు దేవుడు, నా అనేది మాట్లాడుతున్నాడు, నా ప్రజలు, నా స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము, నేను నా అని మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి అరబ్బోనుగా, సంచకరువుగా, ఇవన్నీ మనం గుర్తు చేసుకున్నప్పుడు ఏంటంటే మనకున్న ఆదరణ, అవర్ ఆన్సర్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ దిస్ వరల్డ్. ద ఆన్సర్స్ ఫర్ అవర్ స్ట్రగుల్స్, ద డిఫీట్ వాట్ వీ ఫేస్ ఇన్ దిస్ లైఫ్, ద పెయిన్ వీ అండర్గో ఇన్ దిస్ త్రూ దిస్ లైఫ్, ఆల్ విల్ నాట్ బి ఆన్సర్డ్ హియర్. ఓన్లీ ఆయన ప్రజలము అనేటువంటి ధైర్యంతో ఆయన మాట ఇచ్చాడు అంటే, ఆయన చరిత్రను శాసించే దేవుడు, చరిత్రలో రాజుల్ని లేపాడు, పండబెట్టాడు. అయినప్పటికీ ఆయన ఇజ్రాయేలు జనాంగాన్ని వదలట్లేదు. ఒక్కసారి మాటిస్తే వదిలే దేవుడు కాదు. ఆ ధైర్యంతో మనము ఇది దేవుని వలన కలిగిన శ్రమలు, శోధనలు అని అర్థం చేసుకొని, మనము గెలవడం వలన పొందేదానికన్నా ఓటమి అయినప్పటికీ మరలా కింద పడిన తర్వాత లేచి దేవుని కొరకు నిలబడుతూ ముందుకు వెళ్ళడమే. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, గెలవడానికి, ఇహలోకంలో ఉన్న సమస్యలను గెలుచుకోవడానికి మనం రకరకాల వాటికి కాంప్రమైజ్ అవుతాం, రకరకాల వాటికి పొత్తులు పెట్టుకుంటాం, రకరకాలుగా మనం చేస్తాం. వాటన్నిటి యందు ఏ ప్రయోజనము లేదని దేవుడు చెప్తూ, నా యందుండు, అన్నిటికీ ఆన్సర్ నేనే, అన్నిటికీ ఆన్సర్ నేనే, నేను తప్ప నీకెవ్వరూ లేరు. ఈరోజు అష్షూరు కనపడ్డాడు కదా అని అష్షూరుతో పొత్తు పెట్టుకోవద్దు. ఈరోజు ఐగుప్తు వాడు కొద్దిగా నీతో మంచిగా మాట్లాడాడు కదా అని వాడితో పొత్తు పెట్టుకోవద్దు. ఈరోజు బబులోను రాజు లేచి అందరినీ ఉసిగొలుపుతున్నాడు కదా అని వాడితో పొత్తు పెట్టుకోవద్దు. నేనే నీ పొత్తు, ఎందుకనగా నీవు నా సొత్తు. ఆయనతో తప్పితే పొత్తు వేరే లేదు. ఆయన నేర్పించే యెషయా గ్రంథం అంతా కూడా ఇదే. నేను నా జనాంగం నా తట్టు మాత్రమే చూడాలి. నాకు అంతమేంటో తెలుసు, ఆ అంతమేంటో ప్రవక్తల ద్వారా నేను తెలియపరిచి పంపిస్తూ ఉన్నాను. కాబట్టి నువ్వే భయమో వలదు, ధైర్యముగా నా యందుండు, నా తట్టచ్చు. అందుకనే హిజ్కియాకి గొప్ప పాఠం ఏం నేర్పిస్తాడు. హిజ్కియా ఎందువలన ఒక గొప్ప సాక్ష్యము అంటే, అతను చేసిన సంఘ సంస్కరణలు కాదు, దేవుడు అతని జీవితంలో అతి ప్రాముఖ్యమైన 2 సూచనలను ఇస్తాడు. అది ఈనాటికి మనకు ఉపయోగపడే సూచన. ఏ దిక్కు లేకుండా రేపటికి నిన్ను నలిపేస్తారు, నల్లిలాగా నలిపేస్తాడు అష్షూరు రాజు అనుకున్న సమయంలో రాత్రికి రాత్రి ఒక దేవదూతను పంపించి 185,000 మందిని చంపివేస్తే, ఏ ప్రగల్భాలైతే బలికాడో రాజు వెనక్కి తిరిగి తోకముడుచుకొని వెళ్ళేవాడు కూడా ఆఖరికి మిణుగురు, దాన్ని ఏమంటారు, ఆరిపోయే కొవ్వొత్తి కూడా ఆఖరిలో వెలిగిచ్చినట్టు పోయేటప్పుడు కూడా ఏం మాట్లాడతాడు, జాగ్రత్త, నేను ఇప్పుడు వెళ్తున్నానని మళ్ళా వస్తా అని వెళ్తాడు. బైబిల్ ఎంత చక్కగా చెప్తుంది. వాడు వెళ్ళాడే కానీ మళ్ళా రాలే. వాడు వెళ్ళాడే కానీ ఎక్కడికి వెళ్ళాడు, వాడి దేవాలయంలో కూర్చున్నాడు. ఏం జరిగింది అక్కడ, ఆయన కొడుకులే ఆయన చంపేశారు, పారిపోయాడు. 2వ సూచన ఏమిస్తున్నాడు, ఒకటి ఎంత అధైర్యమైన పరిస్థితులు, ఎంత ఓటమి కలిగే పరిస్థితుల నుంచి అయినా కూడా దేవుడు రక్షించగలడని హిజ్కియా జీవితంలో చూపిస్తాడు. అతి గొప్ప సూచన. 2వది, నీ ప్రాణము నా చేతుల్లో ఉన్నది, నీ ప్రాణము నా చేతుల్లో ఉన్నది.
నీ పని అయిపోయింది, నేను తీసుకుంటానని చెప్పాను, కానీ మరలా నీకు వెనక్కి తిరిగి 15 ఏళ్ళు ఇచ్చాను. అంతకన్నా పెద్ద సూచనలు మనకి ఇహలోకంలో దేనికైతే భయపడుతున్నావో దానికి భయపడద్దు. ఎంత పెద్ద సమస్యనైనా వాడు నిన్ను నల్లిలాగా నలిపేస్తానని వాడు అనుకుంటున్నాడు, కానీ నేను ఊదితే వాళ్ళు వెళ్ళిపోతారు అని అష్షూరు రాజుని ఓటమిలో చూపిస్తాడు. ఏదైతే మనల్ని అందరినీ బాధ పెట్టేటువంటి మరణం ఉన్నదో ఆ మరణానికి నువ్వు భయపడద్దు అంటున్నాడు. నేను ఆయుష్ ఇవ్వగలిగిన వాడిని, ఆయుష్ తీసుకోగలిగిన వాడిని. ఈ 15 ఏళ్ళ ఆయుష్ పెంచినందువల్ల నీకు వచ్చేటువంటి ఒరిగేది ఏమీ లేదు. కన్నావు మనష్యని 55 ఏళ్ళు ఏలిన మనష్యే అందరిలోకి దుష్టుడైన రాజు. 15 ఏళ్ళు నీకు అడిషనల్గా ఇవ్వడం వలన దానివల్ల నువ్వు కూర్చేది కాదు. ప్రాణము నా చేతుల్లో ఉన్నదని, ఆయుష్ నా చేతుల్లో ఉన్నదని, ఆ తర్వాత జీవితం కూడా నీవు అందుకనే హిజ్కియా యెషయా గ్రంథము 38లో అనుకుంటా, ఆయనకి స్వస్థత వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రార్థన కనుక చూస్తే ఆయన మాట్లాడే మాటలు అతి లోతైన మాటలు. ఎందుకని? అతను మరణపు టంచుల వరకు వెళ్ళి జీవముతో బయటికి వచ్చిన వాడు. ఆయన మాట్లాడేటువంటి మాటలు ఈనాటికి మనకు ఆదరణ. నేను ఎక్కడికైనా మరణము సంభవించేటువంటి సమయంలో ఉన్నది, కానీ దేవుడు వారికి ఆయుష్నిచ్చి మరలా లేపి వారిని ఉపయోగించుకోగలడు అని నాకు అనిపించి ప్రేరేపణ కలిగిన ప్రతి చోట నేను హిజ్కియా చేసిన ప్రార్థన, దేవుడు హిజ్కియాతో మాట్లాడిన మాటలు చెప్తాను. ఎందుకు అంటే దేవుడు మనకు ఆ వాక్యం ఇచ్చినదే దాని కొరకు. కాబట్టి ఈ విధముగా హిజ్కియాను బలపరుస్తూ ఉన్నాడు. నేను నూర్చిన నా ధాన్యమా, హిజ్కియాను బలపరుస్తున్నా అంటే నిన్ను నన్ను బలపరుస్తూ ఉన్నాడు. లోకపొత్తులు వద్దు, నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడిన వాడా, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా వలన నేను విన్న ఈ సంగతి నీకు తెలియజెప్పి ఉన్నాను. ఏంటది? దేవునికి నిలబడిన ఏ ఆయుధము కూడా వర్దెలదు. వాడు ఎంత బలవంతుడిగా, ఎంత హ్యాంగింగ్ గార్డెన్స్ ఉన్నా, ఎంత జిగర్నాట్ గోపురం కడుతున్న దేవుణ్ణి చేరుకుంటానన్నా, ఏదున్నా కూడా నేనన్నీ కూడా ఆ విగ్రహాలను పడగొట్టినాను. దాని చరిత్ర అంతా నాకు తెలుసు. దాని చరిత్ర నేను మటుమాయము చేసిన వాడిని. ఈరోజు చరిత్రలో దేవునికి విరుద్ధంగా నిలబడిన వారుగా వారు ఎంతైనా పేరుగా అంచబడవచ్చు. కానీ ఆదికాండము 11లో జరిగింది, మధ్యలో ప్రవక్తల్లో మాట్లాడుతున్నది, ఆఖరి ప్రకటన గ్రంథంలో మాట్లాడేంత వరకు కూడా దేవునికి ఎదురు నిలిచేటువంటి ఆలోచన విధానము, దేవుడు లేకుండా దేవుణ్ణి పక్కన పెట్టి చేయాలనుకునే ఆలోచన విధానము ఫలించదు. వాళ్ళు ఏంటంటే కొంతకాలము దివిటీల్లాగా వెలగడం ప్రారంభిస్తారు, కానీ వారి అంతము నాశనం ఏంటంటే నువ్వు 70 ఏళ్లలోనే శ్రమ పడుతున్నావు. వాళ్ళ అంతము నాశనం ఏంటంటే నిత్య నరకము. కానీ నీది శ్రమ 70 ఏళ్ళే, మహిమ తక్కువ, నీకు మహిమ తక్కువ కానీ దీర్ఘ మహిమ ఎక్కువ. వారికి మహిమ ఎక్కువ కానీ నిత్యములో వారికి మహిమ లేదు. ప్రేతలు నా వంటి వాడవే నీవు అయ్యావా రా అని బబులోను రాజును పిలుస్తున్నారంట. నీవు కూడా అవమానపరచబడ్డావా, నీవు కూడా బలహీనుడు అయ్యావా అంటున్నారంట. 11వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈదోము గురించి, 13 నుంచి 16 వరకు 17 వరకు అరేబియా గురించి చెప్తున్నాడు. వీరు కూడా బబులోనుతో సపోర్ట్ చేస్తూ బబులోను ఏదో ఉద్ధరిస్తుంది అని చూస్తూ ఉన్న వారితో ఏం మాట్లాడుతున్నాయంటే, దూమాను గుర్చిన దేవోక్తి. దూమా అనేది ఈదోముల పట్టణం. కావలివాడ రాత్రి ఎంత వేళైనది, కావలివాడ రాత్రి ఎంత వేళయ్యున్నది అని ఒకడు సెయ్యోరులో, సెయ్యేర్ అనగా సెయ్యేరు కూడా ఈదోముల పట్టణం, సెయ్యేరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నారు. ఇంకెంతకాలము కావలివాడిని ఏమడుగుతున్నారు? చూస్తున్నావు కదా, వార్త ఏమన్నా మనకు శుభవార్త వస్తుందా అని అడుగుతుంటే, కావలివాడు ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి, మరలా రాండి అనుచున్నాడు. అనగా it will take time, there is no answer now, but do not lose hope, come back again and again ask the question. దీనికి దీర్ఘశాంతం కావాలా? ఈ ఆన్సర్కి తొందరపడి నువ్వు అడగడంలో తప్పులేదు. ఎప్పుడు 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 నాకు ఆదరణ, ఎప్పుడు నా సమస్యలు తీరుతాయి, ఎప్పుడు అని అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే కావలివాడిగా నేను చూస్తున్నాను. కానీ ఇప్పటికి నా దగ్గర చెప్పేదానికి ఏ వార్త
లేదు. మరలా తిరిగి అడుగు కావాలంటే అనగా ఇట్ టేక్స్ టైం. దేవుని యొక్క ప్రజలకు జరగవలసిన న్యాయము, దేవుడు తన ప్రజలకు ఏదైతే చేస్తానంటున్నాడో అది కొంత సమయం పడుతుంది అంటున్నాడు. తొందరపడినంత మాత్రాన ఏమీ రాదు. ఈ లోపల ఒకరికొకరు మీరు సహాయాలు చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, ప్రాణ నష్టం జరుగుతూనే ఉంటుంది, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి జరుగుతుంటాయి కనుక మీరు ఒకరినొకరు అరేబియాను గుర్చిన దేవోక్తి, దేదానీయులైన సార్ధబాహులారా, సాయంకాలమున మీరు అరబీ ఎడారిలో దిగవలెను. తేమా దేశ నివాసులారా, అరేబియాలో పట్టణాలు ఇవి. తేమా దేశ నివాసులారా, ఓయాసిస్ సిటీ, దప్పిగొన్న వారికి నీళ్లు తెండి, పారిపోవచ్చున్న వారికి ఎదురుగా ఆహారం తీసుకొని రండి. మీరు ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే, ఈ యుద్ధాల వలన వస్తూ ఉంటారు, వాళ్ళకి మీరు రెఫ్యూజీస్కి మీరు ఆదరణ ఇస్తూ ఉండండి. ఖడ్గభయము చేతను, దూసిన ఖడ్గభయము చేతను, ఎక్కుపెట్టబడిన ధనస్సుల భయము చేతను, క్రూర యుద్ధ భయము చేతను వారు పారిపోవచ్చున్నారు. ఎవరెవరైతే లోకానుసారముగా ఆలోచించి పొత్తులు పెట్టుకొని యుద్ధాలకు దిగారో ఆ యుద్ధాల్లో నుంచి ప్రతి ఒక్కరు యుద్ధంలో జరిగేదేంటి? ఇరుపక్షాల వాళ్ళకి ప్రాణహాని జరుగుతుంది. ఇరుపక్షాల వాళ్ళలో విధవరాళ్ళు బయలుదేరుతారు, ఇరుపక్షాల వారు నష్టపోతారు, ఇరుపక్షాల పట్టణాలు కూలగొట్టబడతాయి. ఏది కన్స్ట్రక్టివ్గా జరిగేది ఏమీ ఉండదు. క్రూర యుద్ధ భయము చేతను వారు పారిపోవచ్చున్నారు. ప్రభువు నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. ఏమంటున్నాడు? ఏదోము గురించి, అరేబియా గురించి, బబులోనుతో పొత్తు పెట్టుకున్న దేశాలుగా ఏదో ఉద్ధరిస్తారనుకున్న వారికి 1 సంవత్సరం అయ్యేటప్పటికీ అరేబియాకి నాశనము జరుగుతుంది అంటున్నాడు. ప్రభువు నాకు ఇలాగూ సెలవిచ్చినాడు, కూలివారు ఎంచున్నట్లుగా 1 ఏడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోను. ఆల్ ద గ్లోరీ విల్ బి టేకెన్ అవే ఇన్ 1 year ఆఫ్ కాంట్రాక్ట్ లెక్కన. కేదారీయుల బలాఢ్యులు విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు. భుజబలం పోతుంది, అంగబలం పోతుంది, మహిమ పోతుంది. దేవుని లేని ప్రజల గురించి ఈ లోపల ఒకరికొకరు సహాయాలు చేసుకోండి. రెఫ్యూజీస్ని తీసుకోండి, అన్నీ చేసుకోండి. ఎట్లయితే యునైటెడ్ నేషన్స్ చేస్తూ ఉంటుందో, ఎట్లయితే చేస్తూ ఉండండి. దేవుడు లేకుండా చేసేవేవైనా తాత్కాలికంగా ప్రాణాలని రక్షించుకుంటూ ఒకరికొకరు ఆసరా చేసుకునేది. ఈలాగు జరుగునని దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడేం జరుగుతుందో చూడండి. 4 గురించి మాట్లాడుతున్నాడు. బబులోను గురించి మాట్లాడుతున్నాడు, ఏదోము గురించి మాట్లాడుతున్నాడు, అరేబియా గురించి మాట్లాడుతున్నాడు, అండ్ యూదా దేశం గురించి కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఆదరణ ఎవరికి ఇవ్వబడుతున్నది? ఒక యూదా దేశానికి మాత్రమే ఆదరణ ఇవ్వబడి ఉన్నది. బబులోను కానివ్వండి, ఈదోము కానివ్వండి, ఇవి కానీ వాటి ఘనత మహిమ కొంతవరకే వాళ్ళ సహాయాలు, సోషల్ యాక్టివిటీసు, సోషల్ చారిటీ వర్క్స్, వార్ టోన్ క్రైమ్స్ నుంచి వార్ టోన్ ఏరియాస్లో సహాయం చేయడం అంతా కొంతవరకే చేసుకుంటూ ఉండండి. వీటన్నిటిలో కావాల్సిందేంటి? ఈ యుద్ధాలన్నింటినీ ఆపగలిగిన వాడు దేవుడు, శాంతిని నెలకొల్పగలిగిన వాడు దేవుడు. కాబట్టి దేవుని మాట విని దేవుని వైపున నువ్వు తిరిగితే ఈ యొక్క రక్తపాతం అవసరం లేదు, ఈ యొక్క ధన జన నష్టం అవసరం లేదు, ఈ యొక్క శ్రమలు శోధనలు ఆల్రెడీ ఉన్నదాన్ని, సాతాను కల్పించిన దాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవాల్సిన అవసరము లేదు. నా వైపున తిరగండి అని చెప్తున్న మాటలు అనమాట. కాబట్టి ఒక్క యూదా వారికి మాత్రమే, నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడిన వాడా. ఇక్కడ మన పేర్లు పెట్టుకున్నాం అనుకోండి, ఈరోజు మనం నూర్చబడుతున్నాం. వీఆర్ గోయింగ్ త్రూ పెర్సిక్యూషన్. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడినవాడా, ఇజ్రాయేలు దేవుడును, ఆయనే మన దేవుడు కూడా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా వలన నేను విని సంగతి నీకు తెలియజెప్పుచు అన్నాను. ఒక్క యూదాకు మాత్రమే ఆ యొక్క ఆదరణ పలుకులు ఇవ్వబడినాయి, మిగతా అంతా కూడా కాలగమనంలో కొట్టుకుపోతాయని చెప్తున్నాడు. ఆ యూదా ఇప్పటికీ నిలబడి ఉన్నది ఇజ్రాయేల్గా. ఆ దేవుణ్ణి నమ్ముకున్న వారందరూ కూడా యూదా మనము కాకపోవచ్చు, కానీ మనమందరము కూడా అబ్రహాము సంతానమని ఆశీర్వది. ఆ దేవుడు మనకుండగా లోకం వైపును చూడకండి. లోకములో గెలుపులు ఓటములు అంతా కూడా తాత్కాలికమైనవే. ఒక్క గెలవగలిగిన వాడు, మనల్ని గెలిపించేవాడు దేవుడు మాత్రమే. ఆయన వైపునే చూడండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థనతో ముగించు. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు ఈ బైబిల్ స్టడీని భద్రపరచుకుంటూ ఈ దినము డివోషన్ అందించిన ప్రసాద్ గారిని, ఆయన వాక్యాన్ని
అలాగేనైనా 21వ అధ్యాయాన్ని ధ్యానించిన నన్ను, ఆ వాక్య సందేశమును నీవు ఆశీర్వదించి దీవించి కూడి వచ్చిన బిడ్డలు దాని ద్వారా ఆదరణ పొందగలిగినట్లుగా, నిన్నునైనా మాత్రమే విశ్వసించగలిగినట్లుగా, నీ మీద ఆధారపడగలిగినట్లుగా, ధైర్యంతో ముందుకు సాగగలిగినట్లుగా, వారి శ్రమలు శోధనలు అన్నీ తెలిసిన దేవుడవు నీవు. వాటన్నిటి యందు తండ్రి యేసయ్య జవాబునైనా కొంత సమయం పడుతుందని చెప్తున్నావు, అంతవరకు వేచి ఉండమంటున్నావు. కాబట్టి నాయనా అట్టి వేచి ఉండటంతో పాటి నాయనా మేమునైనా నీ యందు నమ్మకముగా ఉంటూ నీకు ఘనత మహిమ చెల్లించే విధంగా మేము జీవిస్తూ నీ ఆశీర్వాదాలకు పాత్రులయ్యేటట్టుగా మమ్మల్ని చూడమని, లోకము వైపును చూడక, మరి లోక ఆలోచనలతో వెళ్ళక, లోకపు పొత్తులతో వెళ్ళక, నాయనా ఒంటరి పోరాటం ఆయన యెషయా ఎలాగని చేశాడు. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా నాయనా దేవుడు వారు మాత్రమే గనక మేము కూడా అలాగా నిన్ను నమ్మి నీవు మాకుండగా ఏ భయము వలదని ధైర్యంగా ముందుకు సాగగలిగినట్టుగా, ఎటువంటి ఆలోచన విధానాలు ఉన్నా కూడా నీవి కాని వాటితో మేము అంగీకరించక కలవక నీ యందుండి నీతో ఉండి నాయన ఆశీర్వాదాలు కల్పించమని ప్రభువును రక్షకుడు అయిన యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయం. మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీదను, వారి కుటుంబాల మీదను, మరి సంఘము మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.